నమస్తే సార్. నమస్తే బ్రదర్. సో, ఈ తిరుమల తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి విషయం అనేది అంటే రోజు రోజుకి ఇంకా దాని గురించి మాట్లాడే వాళ్ళు పెరుగుతున్నారు తప్ప దీనికి ఒక అంటే సమాధానం అనే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. సరైన సమాధానం రావట్లేదు. సో, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క హిందూ కూడా మేల్కోవాలి అని చెప్పేసి నిన్న ఒక మాట అన్నారు. సో, దానికి కూడా కొంతమంది మీరు మతాలను రెచ్చగొడుతున్నారనే విధంగా దీన్ని ఆ విధంగా తీసుకొస్తున్నారు. మీరు ఏ రకంగా చూస్తారు? అంటే ఈ యొక్క ఏదైతే కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అంశం మీద అటు తిరిగి ఇటు తిరిగి డేరా బాబా అంశం మీద కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. అంటే హ్మ్. డేరా బాబా గారు సుమారుగా 6 డైరీలకి ఈ కల్తీ నెయ్యి పంపించినట్టు. హ్మ్. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం ఏంటంటే కొన్ని అంటే అసలు నెయ్యి కూడా లేకుండా కూడా రికార్డులు సృష్టించారు అనేది కూడా ఒక ప్రధాన సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు. సో సిట్ ఇచ్చిన రిపోర్ట్లో పూర్తిగా గవర్నమెంట్ కి ఫేవరబుల్ గా లేదు, జరగలేదని చెప్పలేదు, జరిగిందని చెప్పలేదు. ఆ. వాళ్ళు ఏం చెప్పారు, సిట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 10% లోపు ఒకవేళ కల్తీ ఉంటే హ్మ్. దాన్ని మేము నిర్ధారించలేము అనేది సిట్ యొక్క ప్రధాన ఉద్దేశం. హ్మ్. కొన్ని 14 పాయింట్ 9 పాయింట్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పాయింట్ వివరించారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పాయింట్ వివరించారు. హ్మ్. సో ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ యొక్క సిట్ నివేదిక వచ్చిన తర్వాత గవర్నమెంట్ సిట్ వేసింది కాబట్టి నివేదిక వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. హ్మ్. అంటే ఈ 6-7 రోజులు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా బలంగా దీని మీద అవును. ఆ సిట్టు తేల్చేసింది, సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది అని చెప్పిన తర్వాత కూడా హ్మ్. ప్రభుత్వం నుంచి ఎవరు చెప్పకపోవడం వల్ల వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకా ఈ అంశాన్ని ఎక్కువ తీసుకున్నారు. హ్మ్. సో దానివల్ల ఫ్లెక్సీ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి ఇది మొత్తానికి జరిగింది. అవును. సో ఇక్కడ మనం ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా నేను అడిగా, ఏవి కూడా రిపోర్ట్స్ మీడియా వాళ్ళకి ఇవ్వలేదు, మీడియా మేనేజ్మెంట్కి ఇవ్వలేదు, పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టలేదు. అవును. అంటే కనీసం ఇప్పుడు ఇది కేవలం నేను మొన్న కూడా చెప్పా, ఇది వైసీపీ పార్టీకో టీడీపీ పార్టీకో సంబంధించింది కాదు, కాదు. ఓవరాల్ అంతా హిందువులకు సంబంధించిన అంశం. సో ఇలాంటి అంశం ఇది ఒక సెన్సిటివ్ అంశం. హ్మ్. ఒకవేళ మీరు గోప్యత కూడా విచారణ చేయొచ్చు, హ్మ్. విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, లేకపోతే నాణ్యత అంశాలు ఇవన్నీ కూడా చేయాలంటే గోప్యత కూడా చేయొచ్చు. హ్మ్. లేదు బహిర్గతంగా చేయాలని అనుకున్నారు కాబట్టి బహిర్గతం చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ సిట్ డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇచ్చారు, దరిదాపులు 9 రోజులు 10 రోజుల తర్వాత నిన్న 3 డేస్ బ్యాక్ ఇచ్చారు. హ్మ్. సో అదే రోజు సిట్ ఏ రోజైతే విచారణ పూర్తి చేసిందో హ్మ్. ఆ రోజు ఇగో సిట్ ఈ డాక్యుమెంట్స్ ఇచ్చింది చెప్పచ్చు, ఇచ్చుంటే బాగుండేది. సో 7 రోజులు వైసీపీ పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చారు. హ్మ్. వాళ్ళు 7 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏమన్నారు, మళ్ళీ జరిగిందని చెప్పి, హ్మ్. లేదు ఎవరు చెప్పారు మీకు కల్తీ జరిగింది, జరగలేదని మీకు ఎవరు చెప్పారండి. సో ఇక్కడ జరిగింది అని చెప్పలేదు, జరగలేదని చెప్పలేదు. పూర్తిగా వాళ్ళు అనుమానాలు కొన్ని అనుమానాలు సిట్టు లేవనెత్తి ఏంటంటే హ్మ్. ఈ యొక్క జంతు సంబంధించిన కొవ్వు కలిసి ఉండొచ్చు అని అనుమానాలే లేవనెత్తారు. హ్మ్. సో అందులో 10% నిర్ధారించలేమంటారు. ఎవరైతే సిట్టు సంబంధించిన ఎవరికైతే ఈ యొక్క క్వాలిటీ చెకింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో కల్తీ జరిగిందా లేదా చెక్ చేసి వాళ్ళ యొక్క కంపెనీలకి పూర్తిగా 10% లోపు చెక్ చేయలేమంటారు. హ్మ్. సో అందుకే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేశారంటే పూర్తిగా ఒక 18 కోట్లు 20 కోట్లతో కలిసి స్వయంగా ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారిస్తుంది. హ్మ్. రేపు నెయ్యి వచ్చినా ఏ అంశమైనా సరే ఇక్కడ ఇక్కడ చెకింగ్ జరిగిన తర్వాత నిర్ధారించిన తర్వాతే ఆ తర్వాత బయటకు వెళ్తుంది. హ్మ్. సో ఇక్కడ స్కోప్ అంశం ఏంటంటే ప్రధాన అంశం చాలా అంశం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది 2023లో జరిగిన సంఘటన. ఆ రోజు కొన్ని నివేదికలు వీళ్ళు అప్పుడు ప్రభుత్వం ఆపేశారు అనేది టీడీపీ వాళ్ళు చెప్తున్న అంశం. అవును. సో బాబా అంశం తీసుకొస్తే వైసీపీ వాళ్ళు ఏమన్నారు, 2018 నుంచి కూడా డేరా బాబాకి ఇచ్చింది కూటమి ప్రభుత్వం వాళ్ళే. హ్మ్. సో ఈ కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళే వాళ్ళకి అవకాశం కల్పించారు హ్మ్. అనేది వాళ్ళు చెప్తారు. హ్మ్. సో ఇక్కడ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారు తప్ప అసలు విషయాన్ని పూర్తిగా జెన్యున్ గా బయటకు వచ్చే విధంగా లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు హిందువులు అందరూ మాట్లాడారు, హ్మ్. అందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు సిట్ రిపోర్ట్స్? 3 డేస్ బ్యాక్ ఇచ్చారు. ఇచ్చారు. సిట్ రిపోర్ట్ మొత్తం వచ్చింది ఎప్పుడు? సో ఇంత డిలే చేయడం వల్ల ఏమంటే హ్మ్. పబ్లిక్ అనుమానం కలిగింది. అవకాశం. సో మళ్ళీ ఏమన్నారు, మేము ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాను. ఇంకో అంశం అంబటి రాంబాబు గారి మీద దాడి చేయకుండా హ్మ్. గవర్నమెంట్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఇంకో సిట్ వేశారు కదా, హ్మ్. అలాగే ఈ యొక్క అంశం మీద ఇంకో సిట్ వేసి ఉంటే కూడా బాగుండేది. హ్మ్. మీకు అర్థమైందా? అవును. అంబటి రాంబాబు గారి అంశం కాకుండా గవర్నమెంట్ చేతిలో అవకాశం ఉంది కాబట్టి, అంటే గవర్నమెంట్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే అధికారుల ద్వారా సాధారణంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. గవర్నమెంట్ జరిగింది అని వాళ్ళకి అనుమానాలు ఉంటాయి, హ్మ్. అధికారుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. హ్మ్. అలా తీసుకున్నప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ అవుతారు అంటే జరిగింది అనేది. కానీ అది లీగల్ గా నిర్ధారించాలంటే అధికారులే నిర్ధారించాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రేవంత్ రెడ్డి గారు తెలుసు, హ్మ్. అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కానీ నిర్ధారించేది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదు కదా. అవును. సో ఒక సిస్టు నిర్ధారించాలి. అలాగే ఈ కల్తీ అంశంలో కూడా గవర్నమెంట్ దగ్గర కూటమి ప్రభుత్వం దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి అనుగుణంగా సిట్టు విచారణ జరగాలి, దానికి అనుగుణంగా రిపోర్ట్ వస్తుందని వాళ్ళు భావించారు. మతాల ఎందుకు రెచ్చగొడతాడు? ఉన్నదే కదా, కల్తీ కలిపింది కానొస్తూనే ఉంది. హ్మ్. దొంగతనం బయటపడ్డది. అందరు ఒక్కొక్కడు
రోజా కానీ ఇంకో మంత్రి ఆ పేర్లు ఎందుకులే కానీ అందరు బయటపడుతూనే ఉన్నారు. ఉమ్. దాని పాపం అన్నది ఆ భగవంతుడు మొత్తం బయట వేసిండు. ఆ? మత ఆయన జడగొట్టుడేంది? ఇప్పుడు హిందువులందరం ఒకటే. ఇప్పుడు ఒక్కళ్ళే మీ ఆంధ్రాల వరకే తినలేదు కదా, మరి తెలంగాణ అవత భారతదేశం మొత్తం తిన్నారు లడ్డు. మరి అందరికి ఇలాంటి పాపంలు అదే పందిది ఏదేదో కలిపి తినిపిస్తే చెప్పులు తీసుకొని గెదవరా? ఉమ్. చెప్పులు మెడకేస్తారు. ఉమ్. ఊకోదాడు పవన్ కళ్యాణ్ రెచ్చగొడతారని ఆయన అందానికి ఆయన నన్నోళ్ళని ముదగాలు చెప్పు తీసుకొని కొట్టాలి ఉమ్. నన్ను అడిగితే. ఉమ్. ఎందుకంటే ఆయన ఉన్నదే అన్నాడు, లేనిది అనలేదు కదా. ఉమ్. మరి హిందువులందరూ ఒకటి అయితేనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండు, ఆయన మా హిందువా? దేవుళ్ళని కొలుతాడా, పూజిస్తాడా? ఆయనకేం తెలుసు? అందుకే కలపమని చెప్పిండేమో. అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఆయన అనుమతి లేనిది ఎవరైనా ఏమన్నా చెయ్యరు కదా. మరి ఆయన అనుమతి తీసుకొనే చేసిండ్రు. ఆయన ఒక చర్చిపోయే వ్యక్తి. వెంకటేశ్వర సాయం గురించి ఏమన్నా తెలుసా? లడ్లో కలిపి 5-6 సంవత్సరాలు పాపాలు అందరికి తినిపించింది, అందరికి అంటించారు. అది మా పాపం. పవన్ కళ్యాణ్ గారు దీన్ని బాగా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా, మా మంచిగా చేయాలి అన్నోళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. అమ్మ, ఇప్పటి వరకు కొంతమంది మాత్రమే ఈ ఇష్యూలో మాట్లాడుతున్నారు. కానీ ఒక హిందూగా బాధితున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. అవును, మరి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క హిందూ ఎందుకు దీని గురించి స్పందించట్లేదు అంటారు? ఇప్పుడేగా బయటకు వెళ్ళింది. నువ్వు దొంగతనం అన్నది ఇప్పుడే బయటకు వెళ్ళింది. అందరూ ఛానల్లో చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు బయటకు వెళ్తాడు. ఇప్పుడు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పార్టీ కూడా దీన్ని తెలంగాణ మొత్తం ఆంధ్ర దేశం మొత్తం దీనికోసం మాట్లాడి కఠినమైన ఇలా ఎందుకు కలిపారు, దేనికి కలిపారు అని అడగాలి కదా. హిందువులందరూ ఒకటే అయితే హిందువులందరూ తల కత్త చెప్ప తీసుకొని ఎమ్మడి పెడితేనే ఎందుకు కలిపినారు అన్నది అది పాపం అన్నది ఒప్పుకోవాలి. అక్కడ ఒప్పుకున్నప్పుడే కదా. అది ఎంత పాపం. ఒక పందినే కలిపి అందరికి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాంట్లో తెల్లోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, ఆ కూర తిననోళ్ళు ఎక్కువ తక్కువ తురుకోళ్ళు కూడా మన దేవుణ్ణి పోయి కొలుతారు కదా. మరి వాళ్ళకి తినిపించిర్రు, వాళ్ళకి పాపం తెలగదా, ఆ ఉసురు తెలగదా? దాని పాపం అన్నది బయటపడ్డది. వాళ్ళ రోజా ఇంకెవడో కూర్చుంటుంది కావాలా పుక్కోడు బయట పడతాయి. దాని టైం వచ్చింది, బయట పడుతుంది, ఇంకా పడుతుంది. సో మన ధర్మాన్ని మనం ఖచ్చితంగా రక్షించుకోవాలా మన హిందువులు, మన భారతీయులు. మరి మనది మనం రక్షించుకోండి, వేరే దేశం పడతాడా? మనది మనం రక్షించుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏది తప్పు లేదు. పవన్ కళ్యాణ్ దీనికోసం ఇంకా బాగా చర్యలు తీసుకోవాలి. అక్కడ దాకా ఈడే చేడాలి. మేము హిందువులం, అందులో శివసతి దేవుడు వచ్చేటోళ్ళు కూడా బొచ్చడి మంది ఉన్నారు. అది తినిపించడేంది? కరెక్టే, ఒప్పుకుంటారా? ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు అనుకో, వేరే పార్టీ ఒప్పుకుంటారా? మరి జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఏం మాట్లాడుతారో రేపు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినప్పుడు ఒప్పుకుంటాడా, కాదంటాడా, ఏం చేస్తాడో, మళ్ళీ జైలుకు పోతాడో తెలియదు. ఏంటంటే అండి, ఏ మతానికి ఆ మతానికి సంబంధించినటువంటి కొన్ని భావాలు ఉంటాయండి. ఎవరి భావంలోకి ఎవరు ప్రవేశించేది అపవిత్రమైన అది ఎంతోమంది మనోభావాలను దెబ్బతీయచ్చు. అది హిందూ మతం కానివ్వండి, క్రైస్తవ కానివ్వండి, లేకపోతే ముస్లిం కానివ్వండి, వారికి ప్రత్యేకించి మరి లడ్డు అనేటప్పటికీ మన హిందువులకి ఎంతో విలువైంది. మరి అదే కొంతమందికి కొన్ని రకాల ప్రసాదాలు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో జరిగినప్పుడు కొంత బాధ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. అంటే అందరు ఇప్పటి వరకు చాలా మంది కూడా సైలెంట్ గా ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు మన ఒక హిందువుగా మన ధర్మం గురించి మాట్లాడే బాధ్యత మనకు ఉంటుంది కదా. సో అందరూ కూడా మాట్లాడాలి అనడంలో తప్పు ఉందని మీరు అనుకుంటున్నారా? తప్పే ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి మతానికి వారు ఇచ్చుకునేటువంటి విలువ, అలాగే హిందువులకు కూడా వారి మతానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అది ఆ లడ్డూలో కల్తీ జరిగింది కాబట్టి మరి అది సిట్ అనేది నిర్ధారణ చేసింది కాబట్టి 80% జరిగిందని నిర్ధారణ చేసింది కాబట్టి అది ప్రతి ఒక్క హిందువు కూడా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మరి అది ఒక భారతదేశంలో కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కానివ్వండి, మిగతా వారు కూడా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్రేమతో కొలుస్తారు. కొలిసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఇటువంటిది జరిగింది అన్నప్పుడు కొంత బాధ అని అనిపిస్తుందండి. దాని మీదట మరి ఇది ఎంతైనా కొద్దిగా అందరికి కూడా కొన్ని మనోభావాలు కొద్దిగా ఇబ్బంది పడ్డటువంటి సందర్భం అన్నమాట. సో ఈ విధంగా అందరూ మాట్లాడాలి అని చెప్పడంలో వేరే మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీకు ఏమైనా కనిపిస్తుందంట? లేదు, ఇప్పుడు దీంట్లో మతాన్ని రెచ్చగొట్టేది ఏముందండి? ఇప్పుడు జరిగింది ఎవరికి? వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం. దాని మీద సుప్రీంకోర్టు వారే దాని మీద సిట్ వేశారండి, సిబిఐ సిట్ను వేశారండి.
ఆ స్టేట్ గవర్నమెంట్ సిబిఐ జరుగుతున్నప్పుడు ఈ లడ్డు పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని దాని గురించి అసలు నెయ్యి అనేది లేకుండా ఇది మామూలుగా కల్తీ జరిగినట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఏది ఇచ్చారు. ఇస్తే ఇక దాని మీదట అందరూ బాధపడుతున్నారు తప్ప ఇది ఇతర ఇంకొక మతస్థులకు కానివ్వండి, కులస్తులకు కానీ సంబంధం లేని విషయం. కేవలం హిందువులకు సంబంధించి వారు పవిత్రంగా పూజించేటువంటి వెంకటేశ్వర స్వామికి ఇలా జరిగిందని వారి యొక్క బాధ అన్నమాట.